దానియేలుకు తెలుసు దేవుని దృష్టిలో నేను సింహంలాగా ఉన్నాను, ఆ సింహాలు నన్ను ఏమీ చెయ్యలేవు, సింహాల బోనులో ఏమి కూడా నాకు హాని కలగదని విశ్వాసంతో ఉన్నాడు కనుక కనీసం అట్ట భయపడలేదట. రాజుకు టెన్షన్ వచ్చింది కానీ దానియేలుకి, రాజుగారు చింతాక్రాంతుడై దుఃఖపడుతూ నాట్యం మానేసి భోజనం మానేసి రాత్రంతా గడిపాడు కానీ ఈయన మాత్రం ఏ టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఒక కొదమ సింహం బిడ్డ. స్తోత్రం. దానియేలు సామాన్యమైన వాడు కాదు, అతని విశ్వాసము చాలా గొప్పది. అందుకే తన విశ్వాసాన్ని బట్టి దేవుడు సింహాల నోళ్లను ముయ్యించాడు. సింహాల బోన్లోకి వెళ్ళాడు, రాత్రి చక్కగా గడిపాడు. ఉదయం లేచేటప్పటికి తెల్లారేటప్పటికి రాజుగారు పరిగెత్తుకొని వచ్చేసాడు సింహాల బోను దగ్గర. అసలు రాజుగారు రావాల్సిన పనే లేదు, కానీ అతనికి ఎక్కడో విశ్వాసం ఉంది. నిత్యము సేవించుచున్న దేవుడు సామాన్యుడు కాదు. దానియేలు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. తప్పకుండా సింహాల బోనులో నుంచి కాపాడగలడు, అంత సమర్థుడు దేవుడు అని గుర్తించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు గుర్తించాడు అని అంటే, అంతకు ముందు అధ్యాయంలో మనం ఒక సంగతి గమనిస్తే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అలాంటి పరిస్థితులు గుండానే వెళ్ళాడు. అదే రాజ్యంలోనే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ దేవుణ్ణి ఆరాధన చేశారో అదే దేవుణ్ణి దానియేలు కూడా ఆరాధన చేస్తున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిలో నుంచి కాపాడిన దేవుడు సింహాల బోనులో నుంచి దానియేలును కూడా కాపాడగలడని నమ్మాడు. హల్లెలూయా. అంటే ముందు జరిగిన సంగతి దానియేలు కూడా జరుగుతుంది, దేవుడు తప్పిస్తాడు అని రాజుగారికి స్పృహలోనికి వచ్చింది. అందుకని ఆ రాత్రంతా తెల్లవారే వరకు కనిపెట్టాడు. ఎందుకంటే ఒక రాత్రి సింహాల బోనులో వేసిన వ్యక్తిని ఉదయం ఉన్నాడా లేడని ఉదయం గమనించాలి. అందుకనే ఉదయం వరకు కనిపెట్టాడు. ఒకవేళ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే వాస్తవంగా వెళ్ళినట్టునే చంపి తినేస్తాయి, కానీ ఉదయం వరకు కనిపెట్టడం అవసరం లేదు. ఉదయం వరకు కనిపెట్టిన దేవుడు తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఈ రోజున నీకు కూడా అర్థం అవ్వాలి, గడిచిన కాలంలో ఎన్నో పరిస్థితుల్లో దేవుడు నిన్ను తప్పించాడు, రక్షించాడు, కాపాడాడు. అవమాన పడకుండా, నింద పడకుండా, తలదించుకోకుండా, సిగ్గు పడకుండా కాపాడిన దేవుడు ఇక ముందు కూడా తప్పక కాపాడుతాడు. హల్లెలూయా. దానియేలు ఏ దేవుడు నమ్ముకున్నాడు అదే దేవుడిని మనం నమ్ముకున్నాం. దానియేలు ఏ దేవుడు తప్పించాడు అదే దేవుడు మనల్ని కూడా తప్పించడానికి సమర్థుడు.